కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం మనం చూసాము. ఈ రోడ్డు గత 10 ఏళ్లుగా ప్రజలు మామూలుగా ఈడ నడుస్తూ ఉంటే నడవలేని పరిస్థితి. బండ్లో రావాలంటే ఒక పడవ ప్రయాణమే. అంత దారుణంగా ప్రజలు మహిళలు మామూలుగా స్కూటర్లలో వస్తామంటే నడపలేక ఎంతో మంది పడిపోయిన సందర్భాలు ఇక్కడ అనేకం ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ రోడ్డు గత 10 ఏళ్లకు ముందే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉండేటప్పుడే తెలియజేయడం జరిగింది. అక్కడ వరకు సిమెంట్ రోడ్డు వేశారు. ఆ రోడ్డు కూడా పోయి వైసీపీ ప్రభుత్వం వచ్చి ఆ రోడ్డుని వేసింది మళ్ళీ. అంటే ఈ రోడ్డు మాత్రం కొనసాగించలా. ఆడ మాత్రం పైన వేసి వదిలేస్తున్నారు. కాబట్టి దాదాపు ఒక 500 మీటర్లకు పైగా ఉంటుంది. ఈ అర్ధ కిలోమీటర్ పైగా ఉంటుంది. ఇది చాలా దారుణంగా అసలు నడవలేని పరిస్థితి, వాహనంలో పోలేని పరిస్థితి, ఆటోలు తిరగలేని పరిస్థితి. కింద వరి నాటుకునే నాటు అంతా బురద ఇక్కడ ఉంది, చూడొచ్చు మనము. ఇదంతా బురదే. కాబట్టే వీళ్ళు వ్యంగ్యంగా ఇక్కడ వరి నాటి చూపిస్తున్నారు సిపిఎం సంబంధించిన కార్యకర్తలు. కాబట్టి వెంటనే ఇప్పటికన్నా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మామూలు ఈ మధ్య గ్రామ పండుగలు నిర్వహించారు మన పవన్ కళ్యాణ్ గారు. గ్రామ పండుగ, ఆ పండుగలకి వేల కోట్ల రూపాయలు గ్రామీణ రహదారులకి కేటాయిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. అయితే ఆచరణ మాత్రం ఏమీ కనబడ్డంలా. ఎక్కడ ఈ పండుగ జరుగుతా ఉందో అర్థం కాల. ఎతకతా ఉంటాం, పండుగ జరగల. మా ఊర్లో రేట్ వేయలే. కాబట్టి వెంటనే ఈ మన గ్రామానికి రహదారిని వెంటనే నిర్మించాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అడుగుతా ఉన్నారు. సిపిఎం పార్టీ కార్యదర్శి సత్యశ్రీ గారు ఉన్నారు. అదేవిధంగా సుజాతమ్మ, మన లక్ష్మమ్మ, ఇంకా కొంత మన దీపమ్మ, ఇట్లా కార్యకర్తలు, మహిళా సంఘం కార్యకర్తలు, కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు నిలబడి ఉన్నారు. నాట్లు వేసినారు. ఇప్పటి వరకు చూస్తా ఉంటాము. కాబట్టి వెంటనే వీళ్ళు ఏం మీ పరిస్థితి, ఎందుకు మీరు ఇంత కసిగా తీసుకున్నారు? అసలు వరి నాటాల్సిన అవసరం ఏముంది? దాదాపు మేము తారక రామనగర్ కి అమర్ రాజా నుండి తారక రామనగర్ వరకు రోడ్ వేయమని చెప్పి గత 13 సంవత్సరాలుగా అడుగుతూనే 2010 నుంచి అడుగుతూనే ఉన్నాం. కనీసం అధికారులు, అప్పుడున్న అధికారు ప్రభుత్వం గాని, తెలుగుదేశం ప్రభుత్వం గాని, గత ప్రభుత్వం గాని, ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం గాని నిమ్మకు నీరెత్తినట్టుంది. ఇక్కడ మేము మా పోరాటంతోనే అమర్ రాజా దగ్గర నుండి కూడా లైట్లు రావడానికి కృషి చేశాము. మా పోరాటంతోనే వచ్చింది. ఇప్పుడు రోడ్డు కోసం కూడా మేము పోరాడుతున్నాం. ఈ రోడ్లో నడవాలంటే అసలు నడుములు ఇరిగిపోతున్నాయి, డెలివరీ అయిపోతున్నారు. అలాంటి పరిస్థితి ఉంది. అందరూ చూస్తూనే జరిగిందంట కదా. ఈ మధ్య కూడా అసలు ఈ రోడ్లని అక్కడి నుండి ఇక్కడికి వచ్చే వరకు డెలివరీ అయిపోయింది అమ్మాయి. అలాగుంది. దీనికి రోడ్డు సౌకర్యం కల్పించాలి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఈ రోడ్డుని చూసి వెంటనే రోడ్డు వేసేటట్టు చేయాలి. లేదంటే దీనిపైన మేము పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని తెలియజేస్తున్నాం. మీరు ఆటో డ్రైవర్ అంట కదా, మీరు ఎట్లుంది పరిస్థితి? ఎందుకు మీరు కూడా వచ్చినారే నాటడానికి, వరి నాటడానికి? నేను ఆటో డ్రైవర్. ఇక్కడ బస్ స్టాండ్ వరకు, ఇక్కడ తారక రామనగర్ నుంచి బస్ స్టాండ్ తోలుతాను బండి. తరకంబాడికి వస్తే తారక రామనగర్కి ఎంటర్ అవ్వాలంటే భయం పుడతా ఉంది ఒళ్ళు. ఆటోలో ఉండే వాళ్ళు దేవుడా 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 అని దేవుడిని తలుచుకునేలాగా వచ్చింది. ఇప్పుడు అలాంటి పరిస్థితిలో ఉన్నాం ఇక్కడ మేము. దానికే ఆటో నిలిపేసి ఈ రోజు ఇది చూద్దాము అని ఆటోనే నిలిపేసినారా? ఓకే ఓకే ఓకే. చూడండి బురద ఇది. నేను చేయి పెట్టేసినాను. ఇప్పుడు ఎడ కడుక్కోవాలో అర్థం కాల నాకు. ఏం చెప్పండి, మీరు తిరిగినారు కదా, తిరుగుతా ఉంటారు రోడ్ లో, ఏం పరిస్థితి? మీకు ఏం ప్రభుత్వాన్ని అడిగారా మీరు? అర్జీ ఏమైనా ఇచ్చారా? ఎన్నో సార్లు మనం అర్జీలు ఇవ్వడం జరిగింది. అధికారులు కూడా చెప్పడం జరిగింది, చేస్తాము అన్నారే గాని ఇంతవరకు చేయలేదు. ఈ రోజు ముస్లిం ముతక నడిచిపోయే పరిస్థితి లేదు. చిన్న పిల్లలు చాలా మంది ఇక్కడ పడిపోవడం జరిగింది.
చాలా మంది దెబ్బలు తగిలి హాస్పిటల్ అడ్మిట్ అయిన కారణం కూడా మనకు తెలుసు. రాత్రుల్లో వచ్చేటప్పుడు రాత్రి 11 గంటల ఇంకా కూడా వచ్చే రహదారి కరకంబాడి నుంచి ఇక్కడ బయలుదేరి రావడానికి చాలా మంది భయపడుతూ ప్రాణాలు పణంగా పెట్టి ఈ రోజు ఏడ పడిపోతామో ఏడ చనిపోయే పరిస్థితి వస్తుందనే పరిస్థితి ఉన్నది. జారి పడిపోతున్నాయి బండ్లు, చక్రాలు ఓపికగా నిలబడటం లేదు. ఎప్పుడైనా పడినావా లేదా చెప్పు. అసలు ఎన్నిసార్లు పడిపోవడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఇంకైనా కూడా దీనిపైన చర్యలు తీసుకొని చేయకపోతే అన్ని ప్రజా సంఘాలు కలుపుకొని ఉద్యమాలు చేస్తామని చెప్పి నేను సిపిఎం గా డిమాండ్ చేస్తున్నాను. గత 20 సంవత్సరాలుగా అధికారులు మారుతున్నారు, ప్రజాప్రతినిధులు మారుతున్నారు, కానీ మా ఊరు రోడ్డు పరిస్థితి మాత్రం ఇంతవరకు మారనే లేదు. కనుక ఇది మా ఊరికి రహదారా లేక ఇక్కడ వరినారు వేసే పంట పొలం అనేటువంటి విషయం అర్థం అవడంలా గత వారం రోజుల కురిసిన వర్షాలకు, గతంలో చాలాసార్లు కురిసే వర్షాలకు పక్కనే తిరుమల కొండల నుంచి వచ్చేటువంటి నీరు ఈ రోడ్డు మీద చేరుతుంది. అలాగే గతంలో చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చాం, చాలాసార్లు మా ఊరికి రోడ్డు అయిన మహాప్రభు అని చెప్పి అర్జీల మీద అర్జీలు గుట్టలుగా అధికారులకు ఇచ్చాం. అయితే ప్రయోజనం సున్నా. ప్రతిసారి రోడ్డు అడిగిన ప్రతిసారి ప్రజలు అనేక అవస్థలకు గురవుతున్నారు. ఈ రోడ్లో ప్రయాణం చేయాలంటే వాళ్ళకి ఉన్నటువంటి జబ్బులతో పాటు నడుములు నొప్పి, కాలు నొప్పులు, ఆటోలు, బైకుల్లో పడిపోయిన చాలా మంది ఉన్నారు. ఈ సమస్యలు పైన అనేక సార్లు అర్జీలు ఇచ్చినా అధికారులు కనీసం నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఈ రోడ్డును వేయడానికి ఇప్పటికీ అధికారులకి కనీసమైనటువంటి బాధ్యత లేకుండా వ్యవహరించారు. అదే సందర్భంలో ఇప్పటికీ ఈ అమర్నాథ దగ్గర నుండి తారక రామానగర్ ఎంట్రన్స్ వరకు ఈ రోడ్డు వేయమని పలుమార్లు అర్జీలు ఇస్తే టెంకాయలు కొడుతున్నారో తప్ప ఇంతవరకు రోడ్డు ఏది మొదలు పెట్టలేదు. అర్జీ ఇచ్చిన ప్రతిసారి ఉన్నటువంటి మట్టిని ఇటు నుంచి అటు నుంచి ఇటు లాగి ఇంకా పెద్ద గుంటలు తయారు చేసి పెట్టారు. కావున మేము చెప్తున్నాం, ఈరోజు సిపిఎంగా గత 20 ఏళ్ళుగా ఈ రోడ్డు సమస్యలో ఉంది. ఈ రోడ్డుని వేయమని అనేక సార్లు అర్జీలు ఇచ్చాం. అనేక సార్లు ఈ రోడ్డుకు సంబంధించి గ్రామ సభల్లో, రెవెన్యూ సదస్సుల్లో మేము మా విన్నపాన్ని మీ దృష్టికి తీసుకొచ్చాం. అయితే ఇప్పటికీ మార్పు రాలేదు. కనుక మా నిరసనని ఈ వరి నాటుతూ మా పేద ప్రజల నడిచేటువంటి ప్రధాన రహదారి, దాదాపు 3000 మంది కాపాలన్నటువంటి ఈ ఊరు, అలాగే 10,000 ఇళ్ళు ఉన్నటువంటి ప్రాంతం. కాబట్టి మాకు వెంటనే ప్రధాన రహదారి అయిన ఈ రోడ్డును వెంటనే వేయాలని చెప్పి సీక్వెన్స్గా ఈరోజు ఈ వరి నాటుకు మా నిరసనని తెలియజేస్తున్నాం. లక్ష్మమ్మ, మీ బిడ్డలు తిరుగుతా ఉంటారని విన్నాము, స్కూల్ కి పోతా ఉంటారంట. ఈ దారిలో ఏం పరిస్థితి? బండిలో నేను తీసుకొని పోయేటప్పుడు చాలా సార్లు ఇక్కడే స్కిడ్ అయింది. ఇక్కడ స్కిడ్ అయింది చాలదన్నట్టు ఒకసారి మా చిన్న అబ్బాయి అయితే పడిపోయినాడు. పడిపోతే మళ్ళీ ఆ పక్క ఆ గొంకలోనే కడుక్కొని మళ్ళీ తీసుకొని వెళ్లాల్సి వచ్చింది. మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ రావాల్సి వచ్చింది. స్కూల్కి పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. కనీసం టాబ్లెట్స్ ఒకవేళ హాస్పిటల్ కి అర్జెంట్ పోవాలన్నా కూడా ఇదే ఉండేది, ఒక్క దారి మాత్రమే మాకు. ఈ ఒక్క దారిని దయచేసి అందరికి దండం పెట్టి అడుగుతున్నాము, మాకు ఈ రోడ్డు ఒకటి వేయించండి చాలు. దండం పెడతాంటారండి, వెంటనే ఈ రోడ్డు వేయండి. చూడండి బురద ఎంత దారుణంగా ఉందో. కాబట్టి వెంటనే ఈ రోడ్డు వేయాలని చెప్పి గ్రామ ప్రజలందరూ డిమాండ్ చేస్తా ఉంటారు. మీ కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం.